మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యువకులు ఉత్సాహవంతులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ అశోక్ చవాన్ గారు, జాతీయ అధ్యక్షులు శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ శ్రీ నిమిష్ పాండ్యా గారు, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క ఆధ్యాత్మిక ప్రబోధనలకు ప్రభావితమై వారు ప్రబోధించిన విధంగా ప్రేమ సేవ అనే మార్గాన్ని ఎంచుకొని సేవలు అందిస్తున్న సాయిబాబా భక్త సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి యొక్క శత జయంతి ఉత్సవాలలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. For the benefit of others, I will try to speak in English. It is a profound honor to stand here today in this sacred abode of peace on the momentous occasion of the centenary celebrations of Bhagavan Sri Satya Sai Baba. This is not merely a commemoration of 100 years since his divine birth. It is a celebration of the timeless light he brought into the world, light that continues to inspire, uplift, and guide humanity across continents. My dear brothers and sisters, Bhagavan Sri Satya Sai Baba was not only a spiritual luminary, but a humanitarian leader whose vision transformed the very understanding of service. His life was his message, and that message was expressed through unparalleled acts of compassion, acts that touched billions irrespective of religion, region, caste, or creed. His drinking water projects, world-class educational institutions, and state-of-the-art hospitals offering free health care stand as enduring monuments to his boundless love for humanity. Through these initiatives, he showed that service is the highest expression of devotion and that love in action has the power to transform society. 2 రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నారు. సత్యసాయిబాబా గారు ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ప్రారంభించిన అతి ముఖ్య సేవా కార్యక్రమాలలో త్రాగునీరు ముఖ్యమైనది. లక్షలాది మంది ప్రజలకు త్రాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టి వారి యొక్క దాహార్తిని తీర్చారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు చూపించిన ఆ మార్గంలోనే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబానికి ట్యాప్ ద్వారా మంచినీరు అందించాలనేటువంటి యొక్క జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని దేశంలో అమలు చేస్తున్నారు ప్రధానమంత్రి గారు. అలాగే ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. బాబా గారు అనేకమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేసి అతి తక్కువ
ఖరీదులో ఉచితంగా నాణ్యమైన విద్యను ఏ విధంగా అయితే అందిస్తున్నారో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానం 2020ని ప్రవేశపెట్టి మన యొక్క సాంప్రదాయాలతో కూడిన విద్యని నైపుణ్య శిక్షణని ఇచ్చే విధంగా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మూడవది, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలని ఏదైతే బాబా గారు చూపించిన మార్గం ఉందో ప్రతి పేదవాడికి సరి అయినటువంటి వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం పేరుతో ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రధానమంత్రి గారు అమలు చేస్తున్నారు. బాబా గారు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అదే విధానంలో కోట్లాది మంది ప్రజలకు సౌకర్యం కలగాలనేటువంటి ఆలోచనతో నిర్వహించడం కూడా చాలా సంతోషకరమైనది. వారు చూపించిన మార్గంలో ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి. త్రూ దీస్ ఇనిషియేటివ్స్ Bhagavan Baba showed that service is the highest expression of devotion and that love in action has the power to transform the society. His teachings were universal and inclusive. He reminded us that all faiths are different paths leading to the same divine truth. He emphasized that the essence of spirituality lies not in ritual but in character, declaring that character is the most precious wealth. His ideals of truth, righteousness, peace, love and non-violence, the Panchadharma, serve as practical guiding principles for individuals and nations alike. Even in our rapidly changing world, these values remain eternal anchors that promote harmony, understanding, and collective progress. On this sacred centenary, it is fitting to acknowledge the sincere efforts of Government of India in honoring the life and legacy of Bhagavan Sri Satya Sai Baba through the release of a commemorative coin and postal stamp. These recognitions are national tributes to a towering spiritual figure whose service and teachings have touched lives across the globe. I also commend the government of Andhra Pradesh for declaring this historic milestone as a state function, reflecting the deep respect and reverence that the people of the state hold for Bhagavan Baba. Their commitment to supporting the centenary celebrations at Prasanthi Nilayam illustrates the enduring impact of Baba's message on society and governance. As the Governor of Odisha, a state that cherishes spirituality, culture and service, I stand here with deep reverence. Odisha, like many regions across India, has been touched by Baba's influence through Seva initiatives, educational outreach, and the countless devotees who have imbibed his values of compassion and selfless service. His teachings resonate deeply with the people and continue to inspire our collective commitment to upliftment and harmony. On this momentous day, let us rededicate ourselves to carrying forward the legacy of Bhagavan Sri Satya Sai Baba. Let us cultivate love in our actions, truth in our thoughts,
and service in our lives. The greatest tribute we can offer him is not in words, but in the way we live by embracing kindness, fostering unity, and working for the welfare of all. As we bow in gratitude to the divine light of Bhagavan Sri Satya Sai Baba, may his blessings continue to illuminate our paths and guide our nation towards peace, compassion, and universal brotherhood. ధన్యవాదాలు. జై సాయి బాబా. జై హింద్.